అన్నిటికంటే గొప్పది ఏంటంటే సార్, ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేనంత గొప్ప కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ సార్. కార్యకర్తలు ఉండటం సహజం. తెలుగుదేశం పార్టీలో సైనికులు ఉంటారు సార్. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ భారత సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు అంటారు సార్. వాళ్ళు కష్టం వచ్చినా నష్టం వచ్చినా, రైట్ అయినా రాంగ్ అయినా చరిత్ర తీసుకుని గత 44 ఏళ్ళు 45 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పెట్టిన నాయకులు మారారు, పదవుల అనుభవించి మారారు, ఎంపీలై మారారు, మంత్రులై మారారు. అనుభవాలు అన్ని చంద్రబాబు గారిని లబ్ధి పొంది మారారు. ఏ లబ్ధి పొందకుండా, ఏ స్వార్థం లేకుండా, నిస్వార్థంగా పార్టీ కోసం కొట్టుకొని నిలబడ్డ నిజమైన కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త. వాళ్ళకి ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలి సార్ వీళ్ళందరూ? ఈ నాయకులు ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలి? వీళ్ళ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ రుణం దేరు. అంత గొప్ప కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్త చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అంటే మీకు ఆయన మన తెలుగువాడే. ఇది మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఒక తెలుగువాడుగా పుట్టుకోండి. ఆయన తగ్గిపోయాడు, కానీ ఆయన వేరే స్టేట్లో నార్త్ ఇండియాలో పుట్టుంటే ప్రపంచ చరిత్రలో, చరిత్ర పటంలో చంద్రబాబు చరిత్ర ఉండే.